హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గ్రహణాల గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటామన్నమాట. సో అందులోనే ఈరోజు మనకి ఆగస్టు 2వ తారీఖు గ్రహణం ఉంది అనేసి చాలా ప్రచారం అయితే అవుతూ ఉంది. సో దాని గురించి చాలామంది టెన్షన్ పడేసి నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు. నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. అండ్ సెప్టెంబర్ గురించి కూడా ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ అంటే ఎడిటింగ్ చేసి కూడా పెట్టుకున్నాను. సో కానీ చాలామంది ఏంటంటే నాకు ఆగస్టు 2వ తారీఖు గ్రహణం ఉంది అని అడుగుతూ ఉన్నారు. సో ఎందుకంటే మనకు అన్ని న్యూస్ ఛానల్స్లో, దాని తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్స్లలో ఆగస్టు 2వ తారీఖు గురించి ప్రచారం అయితే అవుతుందన్నమాట. సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదండి. మనకి ఏ గ్రహణం ఉన్నా కానీ పంచాంగంలో రాసి ఉంటుంది. సో ఖచ్చితంగా గ్రహణం ఉందా లేదా అనేది నేను పంచాంగం చూపించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఆగస్టు 2వ తారీఖు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అని అంటే, ఇది రేపు ఆగస్టు 2వ తారీఖు కదా. సో దానికి కనెక్ట్ అవుతుంది, వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వాళ్ళు అలా పెడుతూ ఉన్నారనమాట. సో మీరు దాని గురించి భయపడాల్సిన పని లేదు. థంబ్నెయిల్స్ చూసి భయపడకండి. లోపలికి వీడియో వెళ్ళి చూస్తే 2027 గురించి ఇప్పుడే చెప్తున్నారు. అది కూడా మనకి కనిపించదు. సో గల్ఫ్ దేశాలలో కనిపిస్తూ ఉంటుంది. మన భారతదేశంలో అయితే 2027 గురించి కూడా ఇప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే అది మనకి వర్తించదు. సో ఖచ్చితంగా అప్పుడు గ్రహణం కూడా మన దేశంలో అయితే లేదు. అండ్ ఈ ఇయర్లో 2025లో ఎలాంటి సూర్యగ్రహణాలు అయితే లేవండి. ఓన్లీ చంద్రగ్రహణాలు ఉన్నాయి. అవి కూడా నేను వీడియోస్ అనేవి మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సెప్టెంబర్ 7వ తారీఖు మనకి గ్రహణం అనేది ఉంది. సో అప్పుడు గురించి మనము ఇప్పుడు వీడియోస్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ పంచాంగంలో నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ మార్చ్లో కూడా నేను వీడియో అనేది షేర్ చేశాను, ఎప్పుడు ఉంది ఏంటి అనేది. సో మార్చ్లో ఉండేది కాబట్టి చంద్రగ్రహణం, దాని తర్వాత సూర్యగ్రహణం లేదు. అండ్ ఇప్పుడు కూడా అంతే, ఓన్లీ చంద్రగ్రహణం ఉంది, సూర్యగ్రహణం లేదు. అది కూడా సెప్టెంబర్లో ఉంది. అది మన భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేసి, అండ్ సంపూర్ణ చంద్రగ్రహణం అనేసి నేను వీడియో అనేది షేర్ చేశాను. అండ్ ఈ 2-3 డేస్ తర్వాత కూడా మీకు ఒక వీడియో అనేది క్లియర్గా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పంచాంగం చూపించి కూడా నేను వీడియో షేర్ చేశాను. అది కూడా మీకు ఎండ్ కార్డ్లో పెడతాను. అసలు గ్రహణాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో రేపు ఆగస్టు 2వ తారీఖు గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే గ్రహణం అనేది లేదు అసలు. సో ఆగస్టు మనము ఒక్కటే చూసుకోవాలండి. మీ దగ్గర పంచాంగం లేకపోయినా క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్లో చూసుకోండి. ఎవరైనా గ్రహణం అనగానే ఆ రోజు అమావాస్య ఉందా పౌర్ణమి ఉందా చెక్ చేసుకోండి. సో అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఉంటేనే మనకి గ్రహణం అనేది సంభవిస్తుంది ఆ టైంలో. సో రేపు పంచాంగంలో చూస్తే అసలు అమావాస్య లేదు, పౌర్ణమి లేదు. సో మీరు ఇలాంటి ఫేక్ న్యూస్లకి టెన్షన్ పడకండి. రేపు 2వ తారీఖు కాబట్టి మీరు టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా క్యాలెండర్లో మీకు ఎప్పుడైతే అమావాస్య ఉందో అప్పుడు మనకి సూర్యగ్రహణం అనేది పడుతూ ఉంటుంది. అంటే ఒకవేళ ఆ ఇయర్లో మనకి సూర్యగ్రహణం ఉంటే మీరు డేట్ చెక్ చేసుకోండి, క్యాలెండర్ ఉంటే సరిపోతుంది. సో ఏం గ్రహణం ఏముంది అనేది పంచాంగంలో తెలుస్తుంది, కానీ ఆ రోజు అమావాస్యన పౌర్ణమిన అనేది మాత్రం క్యాలెండర్లో తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు అమావాస్య ఉంటే అది సూర్యగ్రహణం, పౌర్ణమి ఉంటే చంద్రగ్రహణం. సో దానికి కనెక్ట్ అవుతుందా లేదా చూసుకోండి. అండ్ నైట్ టైం మనకి ఒకవేళ టైమింగ్స్ నైట్ టైం చెప్పి ఆ రోజు సూర్యగ్రహణం అన్నారనుకోండి, అది కూడా నమ్మొద్దు. అండ్ పగలు టైం అని చెప్పేసి చంద్రగ్రహణం అన్నారనుకోండి, అది కూడా నమ్మొద్దు. ఏది అవసరం లేదండి. ఒక్క పంచాంగం మీ దగ్గర ఉంటే అన్నీ కూడా క్లియర్గా అందులో విత్ టైమింగ్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో. సో అది కూడా నేను వీడియోస్ అనేవి షేర్ చేశాను. అండ్ రేపు ఒక్కసారి ట్రై చేస్తాను మీకు పంచాంగం చూపించి వీడియో చేయడానికి. రేపు మార్నింగ్ కల్లా వీడియో అనేది క్లారిటీగా వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా మీరు క్లారిటీ అండి, ఇది కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. రేపు ఎలాంటి నియమాలు అవసరం లేదు. మీకు అసలు వేరే వాళ్ళ కంటెంట్ గురించి చేసిన వీడియోస్ని చూసి మీరు భయపడొద్దు. సో ఖచ్చితంగా ఇది తెలుసుకుంటారు అనేసి ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరైతే టెన్షన్ పడుతున్నారో ప్రెగ్నెన్సీ వాళ్ళకి షేర్ చేయండి. రేపు గ్రహణమే లేదు మనకి, ఖచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాల్సిన విషయం. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.